హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 72. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన మానేసి ప్రశాంతంగా నిద్రపో. నా గురించి ఆలోచించు, లేదంటే కడుపులో ఉన్న మా అమ్మ గురించి ఆలోచించు అని చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చి తన పక్కనే కూర్చుంటాడు రాణా. తను కూడా కొద్దిగా లేచి రాణా గుండెల మీద తలపెట్టి, ఎందుకు ఒక వారం 10 రోజుల నుంచి టెన్షన్గా ఉన్నారు? ఏమైంది? నాకు చెప్పకూడదా? ఏం లేదురా, అంతా బానే ఉంది. మేఘన్ అని కిడ్నాప్ చేసిన డేవిడ్ కూడా అరెస్ట్ అయ్యాడు. వాడు తప్పించుకున్నాడు కదా, అందుకని మీ అందరికీ ఈ టెన్షన్ అని అడుగుతుంది సౌగంధిక. అదంతా మేం చూసుకుంటాము, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ విషయాన్ని ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి అని తనని గుండెలకు అదుముకొని చెప్తాడు రాణా. కాదు, ఆ విషయానికి మీరిలా టెన్షన్ పడరు. ఇంకేదో ఉంది, ఏంటో చెప్పండి. నా మనసులో ఏముందో తెలిసిపోయిందా అని అడుగుతాడు. ఏదో అలా అలా తెలుస్తాయిలే, టాపిక్ డైవర్ట్ చేయకుండా చెప్పండి రాణా. బేబీ పుట్టిన తర్వాత నువ్వు, నేను, బేబీ ముగ్గురం కలిసి ఆ ఇంట్లోకి వెళ్దాం. అదే మా అమ్మ ఇల్లు అని గుర్తు చేస్తాడు రాణా. అంత స్పెషల్గా గుర్తు చేయాల్సిన అవసరం లేదులే రాణా. మన కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది కూడా అక్కడే కదా అని నవ్వుతుంది సౌగంధిక. మరి అది చాలా చిన్న ఇల్లు, ఇదంటే చాలా పెద్దది. మరి అడ్జస్ట్ అవ్వగలవా అని అడుగుతాడు. అంతకన్నా చిన్న ఇంట్లో ఉన్నాను రానా. ఇల్లు గురించి నాకు టెన్షన్ లేదు. అదేమీ చిన్న ఇల్లు కాదు. మనిద్దరికీ సరిపోదా? అయినా నీ విశాలమైన హృదయంలో నేనున్నాను కదా, అది చాలు. ఇల్లు ఎంత చిన్నగా ఉన్నా నేను అడ్జస్ట్ అవుతాను. ఈ ఆస్తి కోసమే కదా తను ఇంత గొడవ చేస్తుంది. చివరికి నన్ను చంపాలని కూడా ట్రై. అందుకే తన దగ్గర ఈ ఇంట్లో నాకు ఉండాలని అనిపించట్లేదు. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోగానే మనం ఆ ఇంట్లోకి వెళ్ళిపోదాం. అలాగే వెళ్దాం రానా, కానీ మావయ్య గారి గురించి ఆలోచించండి అంటుంది. ఏం పర్వాలేదు, డాడీని నేను ఒప్పిస్తాను అంటాడు రానా. నువ్వెక్కడుంటే నేను అక్కడే. కావాలంటే ఇప్పుడే వెళ్దాం పదా అంటుంది సౌగంధిక. నాకు తెలుసురా, నువ్విలాగే అంటావని. అందుకే ఆ ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. కావలసినవన్నీ సెట్ చేస్తున్నాను. ఆ ఇంట్లో చాలా ఉన్నాయి కదా, ఇక నువ్వు మళ్ళీ సెట్ చేయడం ఏంటి? నీకు నాకు కాదు, మన బేబీకి కావలసినవన్నీ సెట్ చేస్తున్నాను. అలాగే, మీరెప్పుడంటే అప్పుడు అక్కడికి వెళ్దాం అంటుంది సౌగంధిక. సరేలే, బాగా అలసిపోయావు, పడుకో అంటూ తను పడుకున్న తర్వాత బంపు మీద జో కొడుతూ ఉంటాడు రాణా. మోకాళ్ళ మీద కూర్చొని, అమ్మా, మనం ఆ ఇంట్లోకి వెళ్ళడం నీకు ఇష్టమే కదా అని అడిగి తన చెంపని ఆ బంపుకి టచ్ చేస్తాడు రాణా. ఇష్టమే అన్నట్టు ఆ చెంపకి బేబీ టచ్ అవుతుంది. నాకు తెలుసమ్మా, నేనేం చేసినా నీకు నచ్చుతుందని. నాకు తెలుసు అని సంతోషంగా వాళ్ళ అమ్మతో చెప్పి, ఇక పడుకో, చాలా లేట్ అయిపోయింది అని చెప్పి తను కూడా సౌగంధిక పక్కనే పడుకుంటాడు. ఏంటి డేవిడ్, ఆకలేస్తుందా అని అడుగుతాడు. అలా అడిగి తన నోటికున్న స్టిక్కర్ పీకేస్తాడు. అవును, చాలా ఆకలిగా ఉంది. మీ అందరి రక్తాన్ని తాగాలన్నంత ఆకలిగా ఉంది. నీలాంటి రాక్షసులు మాత్రమే రక్తం తాగాలని ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడతారు. నేనింకా మంచివాడినిరా, అందుకే నీకోసం భోజనం తెచ్చాను అంటూ ఒక చేతికి మాత్రమే కట్టు విప్పి తను అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. కష్టపడి తింటూ ఉంటాడు డేవిడ్. డేవిడ్ మాత్రం అవకాశం వచ్చినా పారిపోవడానికి ట్రై చేస్తారని తెలుసు. అందుకే చాలా జాగ్రత్తగా అక్కడే ఉన్నాడు రాణా. తినడం పూర్తవగానే మళ్ళీ కట్టేసి ఎంజాయ్ అని చెప్పి వెళ్ళాడు. ప్రతిరోజు మీదే ఉండదు రానా.
కింగ్ లాంటి కింగ్ లాంటి వాడిని దుబాయ్లో ఉన్న పోలీసులకి నన్ను పట్టుకోవడం వల్ల కాలేదు. చాలా దేశాల్లో పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. నేను అమ్మిన మత్తుకి సాక్ష్యం లేదు. నేను చంపిన అమ్మాయిల ఆచూకీ లేదు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసి బిజినెస్ చేసుకునే నన్ను ఇలా నీ స్టోర్ రూమ్లో కూర్చొని కట్టేసుంచావు కదా. నువ్వు ఇంతకింత అనుభవించేలా చూడు అని కసిగా అనుకుంటాడు డేవిడ్. అక్కడ తాళం పెట్టు. డేవిడ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి అశోక్ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రాణాకి. రాణా, నువ్వు చాలా తెలివైగా ప్రవర్తిస్తున్నావు, కానీ ఆలోచించు. వాడు అక్కడ ఉండడం సేఫ్ కాదు. అసలు వాడిని ఏం చేయాలనుకుంటున్నావు? చంపేస్తావా అని అనుమానంగా అడుగుతాడు అశోక్. చంపితే ఒక్క క్షణంలో పోతాడు. బ్రతికుండగానే నరకం చూపించాలి. అదే నా కోరిక. ఏదో ఒకటి చెయ్యి. కానీ తను అక్కడ ఉండడం సేఫ్ కాదు. పొరపాటున అక్కడి నుంచి తప్పించుకుంటే ఇంట్లోకి రావడం చాలా ఈజీ. అందరూ ఇంట్లో ఉన్నప్పుడు అటాక్ చేస్తే ఎంత కష్టమో ఆలోచించు. చాలా రిస్క్ చేస్తున్నావు రాణా. ఇక ఇక్కడితో ఇదంతా ఆపేసేయి. మీరు భయపడుతున్నారా, నన్ను భయపెడుతున్నారా? నిన్ను భయపెట్టాలి అనుకోవట్లేదురా. పరిస్థితిని అర్థం చేసుకో. వాడెలాంటి దుర్మార్గుడో నీకు తెలుసు. అలాంటి వాడిని అలా ఇంటి పక్కన పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదు. అశోక్ గారు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది రాణాకి. అలా అని డేవిడ్ని వదిలే ప్రసక్తే లేదు. చంపడు. మరేం చేయాలి? ఏ ఉద్దేశంతో ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అని ఆలోచిస్తున్న అశోక్కి ఆలోచన రావట్లేదు. నేను చూసుకుంటాను, మీరు టెన్షన్ పడకండి అని ఫోన్ పెట్టేస్తాడు రాణా. అటు అశోక్ కూడా ఫోన్ పెట్టేయగానే నేను లోపలికి రావచ్చా అనే మాటలు వినిపిస్తాయి. అశోక్ అంజలి అటువైపు తిరిగేసరికి రాజనందిని ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఎప్పుడు తను ఇక్కడికి రాలేదు, ఇప్పుడు రావచ్చా అని పర్మిషన్ అడుగుతుంది అని చూస్తారు. శత్రువైన ఇంటికి వచ్చినప్పుడు గౌరవించాలి అంటారు కదా, ఆ ఉద్దేశంతో రమ్మంటున్నాను, వచ్చి కూర్చోండి అంటాడు అశోక్. అంజలి వెళ్లి కాఫీ తీసుకొచ్చి ఎదురుగా పెట్టి అశోక్ పక్కన కూర్చుంటుంది. ఎందుకొచ్చారో చెప్పండి అని స్ట్రెయిట్గా అడుగుతాడు అశోక్. రాణా నాతో మాట్లాడట్లేదు అని ఏడుస్తూ చెప్తుంది. ఇదేంటి, రాజనందిని గారు కొత్త విషయాలు చెప్తున్నారు? మీకు రాణా అంటే ఇష్టం లేదు కదా? తనని ఇంట్లో నుంచి పంపించాలని, తనని ఒంటరివాణ్ణి చెయ్యాలని, కనీసం ఇంట్లో వాళ్ళు తనతో మాట్లాడకుండా ఉండాలని చిన్నప్పటి నుంచి ప్రయత్నించారు. ఇప్పుడు వాడు అదే చేస్తున్నాడు. మరెందుకు బాధపడతారు? హ్యాపీగా ఫీల్ అవ్వండి. నిజమే, అప్పుడు రాణా దగ్గరికి వచ్చి అమ్మా అని పిలిస్తే మాట్లాడేదాన్ని కాదు. దూరంగా ఉంచాను. తన కాంక్షలు పెట్టాను. ఇంట్లో అంతమంది పిల్లలున్నా కానీ ఎవరూ రాణా దగ్గరికి వెళ్లకుండా చేశాను. కాని వాడు ఎంత అనగనిస్తే అంత పైకి ఎదిగాడు. బంతి వేగంగా విసిరితే ఎంత ఫాస్ట్గా వస్తుందో రాణా కూడా అంత ఫాస్ట్గా ఎదిగాడు. గొప్పవాడు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటాడు అశోక్. రాణా అంటే నీకు ఇష్టం లేదు, తను నీతో మాట్లాడకూడదు. ఇప్పుడు అదే చేస్తున్నాడు కదా, నీకు నచ్చిందే జరుగుతుంది. ఇంకేంటి నీ బాధ? అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా వచ్చి ఏదో ఒకటి మాట్లాడేవాడు. ఇప్పుడు నా అంతటి నేనుగా వెళ్ళి పలకరిస్తున్నా మాట్లాడట్లేదు. ఎందుకో తెలీదు, రాణాని చిన్నప్పటి నుంచి దూరంగానే ఉంచాను. కానీ ఇప్పుడు వాడు మాట్లాడకపోతే నా మనసు బాధపడుతుంది, ఏడుపు వస్తుంది. అది ఎందుకు కూడా నాకు అర్థం కావట్లేదు. ఆ విషయాలు మీ తల్లి కొడుకులు చూసుకుంటే బాగుంటుంది. మధ్యలో నాకెందుకు చెప్తున్నారు ఇదంతా? రాణాని నాతో మాట్లాడమని మీరు చెప్పండి. మీరు చెప్తే తను వింటాడు. చిన్నప్పుడు నాతో తీసుకొస్తాను అన్నాను, అప్పుడు నా మాట విన్నాడా ఏంటి? అప్పుడే నా మాట వినని నా మేనల్లుడు ఇప్పుడు వింటాడా ఏంటి? నువ్వు వాళ్ళ నాన్నను ఏం చేస్తావో అని భయపడి బాధపడి ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఈ ఇంట్లోనే ఉన్నాడు. ఇంత పెద్ద పొజిషన్లో నేనున్నా కానీ వాడికి
ఏ రకంగానే హెల్ప్ చేయలేకపోయాను. కాదు, చెయ్యనివ్వకుండా నువ్వు అడ్డుపడ్డావు. అప్పుడు వాడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను రాజనందిని గారు అంటాడు అశోక్. నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను. దయచేసి రాణాకి చెప్పండి నాతో మాట్లాడమని. వరుణ్ మాట్లాడకపోతే మీరు బాధపడాలి. కానీ రాణా మాట్లాడకపోతే నీకు సంతోషమే కదా. మీరు కోరుకున్నది అదే కదా అంటాడు అశోక్. ఎందుకో తెలీదు. వరుణ్ మాట్లాడకపోతే నేనెంత బాధపడుతున్నానో. రానా మాట్లాడకపోతే కూడా నా మనసులో అంతే బాధుంది. కానీ ఆ బాధ వాళ్ళకు అర్థం కాలేదు. నన్ను దూరం పెడుతున్నారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రాజనందిని. మీ కొడుకులు నీతో మాట్లాడకపోతే నా దగ్గరికి ఎందుకు రావటం? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని అడగండి. అంతేకాని మధ్యలో జోక్యం చేసుకోవడానికి నేనెవర్ని అంటాడు అశోక్. మీరు చెప్తే రానా వింటాడు. చెప్పండి. ఈ అమ్మతో మాట్లాడమని చెప్పండి. నేను చెప్తే వినేవాడే అయితే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసేవాడు. చిన్నప్పుడంటే రాలేదు. కొద్దిగా పెద్దైన తర్వాత రాలేదు. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఇంతవరకు ఈ మేనమామ దగ్గరికి రాలేదు. ఏదైనా అవసరమైతే ఒక క్లయింట్గా వచ్చి లాయర్గా నా హెల్ప్ తీసుకుంటాడే తప్ప మేనమామ అనే హక్కుతో ఇక్కడికి రావట్లేదు. మరి నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? 10 రోజులు మాట్లాడకపోతేనే మీరు ఇంత బాధపడుతున్నారే. చిన్నప్పటి నుంచి నాకు వాడికి నేను దూరంగా ఉన్నాను. మరి మా బాధ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఒంటరితనాన్ని అనుభవిస్తూ వాడికి ఎలాంటి సహాయం చేయలేకపోతున్నానని నేను, ఇద్దరం కుమిలి కుమిలి ఏడ్చాం. మరి మా బాధ ఎవరికి చెప్పుకోవాలి రాజనందిని గారు? కానీ ఏ రోజు మేమొచ్చి మిమ్మల్ని బ్రతిమాలేదు. నిజమే, ఆ తప్పులన్నీ క్షమించి ఇప్పుడు నాకు సహాయం చేయండి అని అడుగుతుంది రాజనందిని. చూడండి, నేను చెప్తే రానా వింటాడు అనుకోవడం మీ మూర్ఖత్వం. మీరు పెట్టిన బాధలతో వాడు రాటు తేలిపోయాడు. నేను చెప్తే వాడు వినడు. నేను కాదు, ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు చెప్పినా వినడు. నేను మీకు ఏ రకంగానే సహాయం చేయలేను. రాజనందిని గారు, ఇక బయలుదేరండి. మరేం చేస్తే కాదు నాతో మాట్లాడతాడు అని దీనంగా అడుగుతుంది. వాళ్ళ అమ్మ ఎలా చనిపోయిందో చెప్పండి, అప్పుడు మాట్లాడతాడేమో. అప్పుడు కూడా గ్యారంటీగా చెప్పలేను. జస్ట్ ఒక రాయి వేసి చూడండి. ఆ మాటకి రాజనందిని బెదిరిపోతుంది. తనలా భయపడ్డం అంజలి ఇంకా అశోక్ ఇద్దరు చూశారు. వాళ్ళ అమ్మగారు ఎలా చనిపోయారో రానాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు కాస్త మంచిగా నీతో మాట్లాడతాడేమో. ట్రై చేయండి. అంతకన్నా మీకు ఇంకో ఆప్షన్ లేదు అంటాడు అశోక్. ఇప్పటిదాకా బ్రతిమాలిన రాజనందిని సైలెంట్ గా లేచి వెళ్లిపోతుంది. ఈవిడి గారు నిజంగా మారిపోయారంటావా అశోక్? ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు అంజు. రానా మాట్లాడకపోవడం, డబ్బులు టైట్ చేయడంతో పిచ్చి పట్టినట్టయింది. అందుకే రివర్స్ డ్రామా ఆడుతుందేమో అని అనుమానంగా అంటాడు అశోక్. నాకు అలా అనిపించట్లేదు. తన కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపిస్తుంది అశోక్ అని అంటుంది అంజలి. నిజంగా మారితే మంచిదే కదా. కానీ వాళ్ళ అమ్మ చావులో ఉన్న మిస్టరీ వీడిపోయేదాకా రాణా తనతో మాట్లాడడు. మా అక్క ఎలా చనిపోయిందో చెప్పడానికి ఈ రాజనందిని సిద్ధంగా లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అంటుంది అంజలి. చెప్పలేం అంజలి. మా అక్కకి ఏం జరిగిందో చెప్పి రాణా కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతుందేమో చూద్దాం అంటాడు అశోక్ కూడా. ఇక అక్కడే డేవిడ్ కట్లు విప్పుకోవడానికి విపరీతంగా ట్రై చేస్తున్నాడు. నేను ఎక్కడున్నానో కూడా తెలియడం లేదు. ఎలాగైనా బయటపడాలి. నన్ను ఇలా బంధించి వచ్చిన రాణాని వదిలిపెట్టను. వాణ్ణి వదలను అంటూ కట్లు అలాగే ఉంచుకొని కూర్చున్న కుర్చీతో సహా పైకి లేచి అవి తెంచుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు డేవిడ్. ఈరోజు రాణా భోజనం తెచ్చినప్పుడు ఎలా అయినా సరే నా కళ్ళు కప్పి ఇక్కడి నుంచి బయటపడాలి. లేదంటే ఇక జీవితాంతం ఇక్కడే ఉండవలసి వస్తుంది. ఎలారా నా దగ్గర నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు. డేవిడ్ని ఎలా అంతం చేయాలి? వాడు నా చేతుల్లోనే ఉన్నాడు కానీ వాడు క్షణక్షణం నరకం అనుభవించి చావాలి. వాడెలా చనిపోయాడు? ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా లేదా అనే వివరాలు ఎవరికీ తెలియకూడదు. దానికి సంబంధించిన ఒక చిన్న ఆలోచన వచ్చింది రానాకి. ఇక దాన్ని అమలు చేయాలనుకుంటున్నాడు.
ఇక నిన్ను వదిలిపెట్టకూడదు డేవిడ్. నేను నేను అనుకున్న పని తొందరగా పూర్తి చేయాలి. లేదంటే నిన్నిక్కడే ఉంచడం ప్రమాదమని అందరూ అంటున్నారు. కాబట్టి తొందర పడాల్సిందే అనుకొని తనకు భోజనం తీసుకొని డేవిడ్ ఉన్న రూమ్‌కి వస్తాడు రానా. ఒక చేతికి కట్లు విప్పి తినమని చెప్తాడు. రానా చూస్తూ ఉంటాడు. డేవిడ్ అన్నం కర్రీ కలుపుతూ ఉంటాడు. కర్రీ చాలా కలుపుతాడు. కొద్దిగా అన్నంలో ఉన్న కర్రీ మొత్తం కలిపి అది ముద్ద చేయకుండా అలా పట్టుకొనున్నాడు. త్వరగా తిను అంటాడు రానా. అంతే. ఆ అన్నం మొత్తం రానా మొహంపై విసురుతాడు. బాగా ఎక్కువగా కర్రీ కలపడంతో కారం మొత్తం కళ్ళల్లోకి వెళ్ళింది. ఒక చెయ్యి ఖాళీగానే ఉంది కదా! ఆ చేత్తోనే తన కట్లు విప్పుకుంటూ ఉంటాడు డేవిడ్. రాస్కెల్ అంటూ దగ్గరికొస్తాడు రానా. ఎలా ఒక చేతికి కట్టు లేదు కదా! ఆ చేత్తో రానాని వెనక్కి నెడతాడు. తను వెళ్లి కింద పడతాడు. ఏమీ కనిపించకపోవడంతో వెతుక్కుంటూ ఉంటాడు. రానా కళ్ళల్లో కారం పడింది కదా! తనకేం కనిపించట్లేదు. ఈలోగా నేను తప్పించుకోవాలనుకొని తను స్ట్రాంగ్‌గా ట్రై చేస్తున్నాడు డేవిడ్. రానా ముందుకొస్తుంటే తను ఇంకొంచెం పక్కకు జరిగి కన్ఫ్యూజ్ చేస్తూ కట్లు తీసుకుంటూ ఉంటాడు. అవి చాలా గట్టిగా కట్టేసున్నాయి కదా! ఒక చేత్తో తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది డేవిడ్‌కి. ఎక్కడున్నావు? తప్పించుకోవడం ప్రయత్నించకు అంటూ మూసి ఉన్న కళ్ళు తుడుచుకుంటూ ఇంకొక చేత్తో డేవిడ్‌ని తడుముతూ ఉంటాడు కానీ డేవిడ్ చేతికి అందట్లేదు. డేవిడ్ ఎక్కడ తప్పించుకోవడానికి బలవంతంగా కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాడు రానా. కానీ కళ్ళు బాగా మండుతున్నాయి. అతి కష్టం మీద డేవిడ్ కట్లు తీసుకుంటాడు. అలా కట్లు విప్పుకున్న తర్వాత కాళ్ళు చేతులు అన్నీ ఒకసారి సాఫ్ చేసుకొని విదిలించి రానా వైపు గర్వంగా చూస్తాడు. ఈ రూమ్‌లో బంధించి నన్నెంత టార్చర్ చేశావురా నువ్వు? ఇప్పుడు మీ పని చెప్తాను అంటూ అక్కడ ఉన్న ఒక లావుపాటి కర్ర తీసుకొని రానానొకటి పీకుతాడంతే. తను కింద పడిపోతాడు. ఈ కర్రతో నన్ను ఎన్నిసార్లు కొట్టావురా? ఎన్ని రోజులు కొట్టావు? ఇవాళ చచ్చావు అనుకొని కొడుతున్నాడు కానీ రానా కూడా కళ్ళు మండుతున్నా కానీ బాగానే ఎదురు తిరుగుతున్నాడు. ఇప్పుడు నిన్ను కొట్టడం కాదురా నాకు ముఖ్యం. ఇక్కడి నుండి తప్పించుకోవడం ముఖ్యం అంటూ రానాని అలా వదిలేసి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కానీ రానా చాలా గట్టిగా తన కాళ్ళు పట్టుకొని ఆపి కింద పడేస్తాడు. చివరికి నా కాళ్ళు పట్టుకున్నావా రానా అని నవ్వుతాడు డేవిడ్. డేవిడ్‌కి బయటకు వెళ్లే ఛాన్స్ ఇవ్వట్లేదు రానా. ఇక్కడి నుంచి తప్పించుకుంటే చాలు రానా ఫ్యామిలీని నాశనం చేయొచ్చు అని డేవిడ్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ బాగానే కష్టపడుతున్నారు. బయటకు వెళ్లాలని ఒకళ్ళు, వెళ్లకుండా ఆపాలని మరొకరు. ఇక రానా షర్ట్ దొరికింది డేవిడ్‌కి. అంతే. తనను గట్టిగా వెనక్కి తోసేస్తాడు. అక్కడ ఉన్న పాత సామాన్ల మీద పడిపోతాడు రానా. ఇంకా పక్కన ఉన్న సామాన్లు మొత్తం రానా మీద నెట్టేసి మీ ఫ్యామిలీని చంపేసి మళ్ళీ నీ ఎదురుగా కనిపిస్తాను అంటూ పరిగెత్తుకుంటూ బయటికి రావడానికి ఆరాట పడుతున్నాడు డేవిడ్. ఆ సామాన్లన్నీ మీద పడ్డా కానీ తన చేతికి అందిన పాత వస్తువులన్నీ డేవిడ్ మీదకి విసురుతున్నాడు. కానీ తనను వెళ్ళడం కాకుండా చాలా ఆపుతున్నాడు రానా. నన్ను చాలా ఏడిపించావు కదా! మీ ఫ్యామిలీ మొత్తం శ్మశానంగా చేసి మీ ఇంటి ఆడవాళ్ళందరినీ నాకు పక్కలో నడపకపోతే నా పేరు డేవిడ్ కాదురా అని ప్రతిజ్ఞ చేస్తాడు. నా ఫ్యామిలీని టచ్ కూడా చేయలేవురా అంటూ తన చేతికి దొరికిన ఇంకో వస్తువుని డేవిడ్ మీదకి విసురుతాడు రానా. మొత్తానికి తన మీద పడిన సామాన్లన్నీ పక్కన నెట్టుకొని వస్తాడు వచ్చి డేవిడ్ ఎదురుగా రానా. అంతే. రానానే బొమ్మను విసిరేసినట్టు విసిరేసి ముందుకు వెళ్ళిపోతాడు. మళ్ళీ రానా లెగవకుండా తన మీద పడి ఇంకో 4 కొట్టి మళ్ళక్కడ ఉన్న కొంత వేస్ట్ అంతా తన మీద వేసి గబగబా ముందుకొస్తాడు. ముందుకొచ్చి డోర్ ఓపెన్ చేసి ఫాస్ట్ గా బయటకు వెళ్లాలనుకున్నా అప్రయత్నంగా తన అడుగులు వెనక్కి పడుతున్నాయి. ఎదుటున్న వ్యక్తిని చూసేసరికి కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది డేవిడ్‌కి. ఆ వ్యక్తి మాత్రం జేబులో చేతులు పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే డేవిడ్ అడుగులు వెనకే వస్తున్నాయి. ఎందుకంటే తన ఎదురుగా నిలబడింది రానా. మరిప్పటిదాకా నా చేతిలో తన్నులు తిన్నదెవరు అంటూ ఆశ్చర్యంగా ఉంది డేవిడ్‌కి. అక్కడ కూడా రానా ఉన్నాడు. ఇద్దరిలో ఎవరు నిజమైన రానానో అర్థం కాలేదు. తన ఎదురుగా ఉన్న రానా ఫేస్ మీద ఈవిల్ స్మైల్ వస్తుంది. ఏంటి
నీ చేత తన్నులు తినేంత దిగజారిపోతూ నీ కాళ్ళు పట్టుకుంటానా? అయినా నిన్ను చంపేసే టైప్ కాదు, కాళ్ళు పట్టుకునే టైప్ అస్సలు కాదురా. క్షణం ఆగితే నీ తల నా కాళ్ళ మీద పడుతుందేమో కాని నేను మాత్రం నీ కాళ్ళు పట్టుకోవడం జరగదు. ఇందాక తనతో ఫైట్ చేసిన వ్యక్తి తన కాళ్ళు పట్టుకున్న సీన్ గుర్తు చేసుకొని, అంటే వాడు రానా కాదు, అందుకే అంత దిగజారిపోయినా కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు నా కాళ్ళు పట్టుకున్నా అప్పుడే నాకు అర్థం కావాలి కదా అనుకుంటాడు డేవిడ్. అతనెవరసలు? ఈ డ్రామా అంతా ఏంటి? నా డ్రామా సరే, అసలు నీ దగ్గరికొచ్చి అంత అజాగ్రత్తగా నీ చేతికట్లు విప్పి నీ చేత తన్నులు తిన్నాను అన్నప్పుడు కూడా కొంచెం కూడా అనుమానం రాలేదా డేవిడ్ అని అడుగుతాడు రానా. ఇక్కడి నుండి తప్పించుకునే హడావిళ్ళు అదేం పట్టించుకోలేదు కానీ ఇప్పుడు గుర్తొచ్చింది. సరే వాడెవడు అని వెనక ఉన్న వ్యక్తిని చూపించి అడుగుతాడు. అతను ముందుకొచ్చి తన ఫేస్ మీద ఉన్న మాస్క్ తీసేసి డేవిడ్ మొహం మీద విసిరేసి, పాపం తప్పించడానికి చాలా కష్టపడ్డాడు సార్ అంటాడు. ఇతను నా అసిస్టెంట్, నా ఆఫీస్లోనే పనిచేస్తాడు. నా పోలికలతో మాస్క్ పెట్టుకుంటే కరెక్ట్గా ఉన్నాడు కదా, నువ్వు కూడా గుర్తుపట్టలేవు అంటాడు రానా. ఇక నువ్వెళ్ళు అని ఆ వ్యక్తిని పంపిస్తాడు రానా. ఓకే సార్, మళ్ళేమైనా అవసరం అయితే పిలవండి అని చెప్పి నువ్వైపోయావురా అని డేవిడ్కి చెప్పి మళ్ళీ వెళ్తాడు ఆ వ్యక్తి. ఇక మళ్ళీ అతనితో అవసరం లేదు కదా, అందుకే పేరు పెట్టలేదు. అతను వెళ్ళగానే రానా డోర్ క్లోజ్ చేసి ఎగిరి డేవిడ్ గుండెల మీద తన్ని మళ్ళీ చైర్లో కూర్చోబెట్టి కట్టేస్తాడు. ఇలా కాదు, రానాని రెచ్చగొట్టి ఎలాగైనా పారిపోవాలనుకుంటాడు డేవిడ్. నువ్వు మగాడివి అనుకున్నాన్రా, ఇలా కట్టేసి కొట్టడం పెద్ద విషయం ఏమీ కాదు అంటాడు డేవిడ్. నీకు బయటకు వెళ్లే ఛాన్స్ ఇవ్వను కదా అంటాడు రానా. పులిని కూడా కట్టేసి కొడతారు, నన్ను కట్టేసి కొడుతున్నావంటే నేను పులిని, నువ్వు ఓడిపోయావని ఒప్పుకున్నట్టే కదా రానా. రానా కోపంగా చూస్తాడు. కట్టు తీసి నాతో ఫైట్ చేసి నన్ను అంతం చేసి ధైర్యం చేస్తే తెగువ నీకు లేవు, అందుకే ఇలా కట్టేసి చీకటి గదిలో పడేశావు. రానా ఎక్స్ప్రెషన్ మారట్లేదు. నువ్వు మగాడివైతే నా కట్లు విప్పు, ఇద్దరం ఫైట్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్లే మగాళ్ళు. ఓడిపోయిన వాడు ఆడంగి వెధవ అని ఒప్పుకోవాల్సిందే. నువ్వు గెలిస్తే నీకు ఫ్యామిలీని టచ్ కూడా చేయను, అదే నేను గెలిస్తే ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లిపోతాను. రానా సైలెంట్గా ఉంటాడు. చేత కాదంటే ఒప్పుకోన్రా. చాలా కోపంగా సీరియస్గా చూస్తున్నాడు. పిడికిలి బిగించి ఉంచటం వల్ల నరాలన్నీ పైకి తేలి కనిపిస్తున్నాయి. వీడిని ఇలా రెచ్చగొట్టి మనం అనుకున్న పని చేయాలి అనుకుంటాడు డేవిడ్. చేతకాని వెధవ కాబట్టే నన్ను ఇలా కట్టేశాడు. నిజంగా నువ్వు హీరోవైతే నాతో తలపడు అని డేవిడ్ బాగా రెచ్చగొడుతున్నాడు. రానా కూల్గా ఆలోచిస్తున్నాడు, ఆవేశపడట్లేదు. ఏంట్రా, ఉప్పు కారం తినట్లేదా? ఎన్ని మాటలన్నా ఇలా పడుతున్నావే, నీకు సిగ్గుగా అనిపించట్లేదా? నేను మగాణ్ణిరా, అసలు సిసలైన మగాణ్ణి. ఏమన్నావు? మనమిద్దరం కొట్టుకుంటే మీరు గెలిస్తే వాడే మగాడు అన్నావు కదా. అసలు మనమిద్దరం కొట్టుకోవడం కాదు, నీకు ఒక బంపర్ అపరిస్తాను అంటూ చేతుకునే కట్లు విప్పేసి పద, నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను అంటాడు రానా. ఫ్యామిలీని చంపేస్తానని నేనంటుంటే వీడేంటి ఏదో ఫంక్షన్కి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్లి అక్కడ తన ఫ్యామిలీని తీసుకొచ్చి పరిచయం చేస్తానంటున్నాడు అని అయోమయంలో పడతాడు డేవిడ్. మరి రానా ఏం చేయబోతున్నాడు? డేవిడ్ని తన ఫ్యామిలీకి పరిచయం చేపిస్తాడా? మరి డేవిడ్ ఏం చేస్తాడు మరి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి ప్లీజ్ కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ.